దేవునామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలు. నేను మీ సహోదరి మహిమారవిని. ఈ యొక్క దేవుడు మన జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా చేసిన మేలును బట్టి దేవునామాన్ని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. దేవుడి ఉదయకాల సమయంలో మీతో నాతో సూటిగా ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటి అంటే 2025 జనవరి 1వ తారీఖు మొదలుకొని మరి తిరిగి 2026 జనవరి 1వ తారీఖు వరకు నిన్ను నన్ను మనందరినీ మన కుటుంబాలను కాచి కాపాడిన దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాము, ఎంతగానో కృతజ్ఞత చెల్లించవలసిన వారమే ఉన్నాం. దేవనామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి సహోదరులారా, మీతో పంచుకునే వాక్యం ఏమిటి అంటే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 105వ వచనంలో దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది కదా. అయితే ఈ 2025 మొదలుకొని ఇంతవరకు దేవుడు తన వాక్యాన్ని మన పాదాలకు వెలుగుగా, మన త్రోవలో వెలుగుగా, మన పాదాలకు దీపముగా దేవుడు ఉంచి ఉన్నాడు కదా. అయితే ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు ఎన్నో ప్రమాదాలు జరిగినాయి, కానీ దాంట్లో నువ్వు చనిపోలేదు. ఎన్నో వ్యాధులు వచ్చినాయి, ఆయన చనిపోలేదు. ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి. ఎంతోమంది దొంగల చేత చంపబడినారు, ఎంతోమంది యాక్సిడెంట్ చేత చనిపోయారు, ఎన్నో బస్సు యాక్సిడెంట్లు అయినాయి. అయితే ఈ సంవత్సరంలో అయినట్లు బస్సు యాక్సిడెంట్లు ఎప్పుడూ కాలేదు. ఎన్నో వెహికల్స్ యాక్సిడెంట్ అయినాయి, కానీ ఆర్టీసీ బస్సులు ఇంతగా ఎప్పుడు యాక్సిడెంట్ కాలేదు. అయితే అయినప్పటికీ నిన్ను నన్ను దేవుడు కాపాడాడు. ఆయన పరమ కుమ్మరి, ఆయన గొప్పవాడే ఉన్నాడు, మంచివాడే ఉన్నాడు, మహోన్నతుడే ఉన్నాడు. అంతకంటే గొప్ప దేవుడు లేడండి నీకు కానీ నాకు కానీ. అయితే భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఇలాగ బ్రతికించి ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేద్దాం మనం అందరము కూడా. ఇప్పుడు నూతన సంవత్సరం అని ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు, బూజు దులుపుతూ ఉన్నప్పుడు, సామాన్లన్నీ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు అందులో చాలా పనికిరాని సామాన్లన్నీ కూడా మనము గుజరీకి వేస్తాం, చాలా సామాన్లు తీసివేస్తాం. గడప వరకు వచ్చి చాలా కసు ఊడుస్తున్నప్పుడు, గడప వరకు వచ్చినప్పుడు ఓహో ఇది ఇంకా పని చేస్తుంది, ఇది ఇంకా పని చేయదు అని తీసి పాడేసిన విషయాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి. అయితే నిన్ను నన్ను మరణ మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఇది ఇంకొకసారి పని చేస్తుందని తీసి పెట్టాడేమో మనల్ని గుజిరీ సామాన్లలో పడవేసినప్పుడు తిరిగి వెతికినప్పుడు ఇది మళ్ళీ ఒకసారి పని చేస్తుందని తీసి వేసినాడేమో దేవుడు నిన్ను నన్ను. ఒక తోటమాలితో ఒక యజమానుడు ఈ ద్రాక్ష తోట అంతటి చాలా అందంగా ఉంది, ఈ యొక్క ద్రాక్ష చెట్టు ఒకటి మాత్రము ఇది ద్రాక్ష పండ్లను కాయడం లేదు, దీన్ని తీసివే అన్నప్పుడు తోటమాలి అడ్డుపడి అయ్యా ఇది ఒక్క సంవత్సరం నాకు సమయం ఇయ్యి, దాన్ని తప్పకుండా నేను దాన్ని ఎరువేసి దానికి చక్కగా నీరు పెట్టి దాన్ని ఇదొకసారి నీ కొరకు పెంచుతాను అన్నప్పుడు, ఆ తోటమాలి అడ్డుపన్నప్పుడు దేవుడు మరొక అవకాశం ఇచ్చినట్లుగా నీకు నాకు తోటమాలైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కాపరి మనకు అడ్డుపడి ఇంకొక సమయానికి ఇచ్చి ఉన్నాడేమో. నూతన సంవత్సరాన్ని దయా కిరీటముగా నీకు ఒక సంవత్సరాన్ని ఇచ్చి ఉన్నాడేమో. ఒకసారి ఆలోచన చేద్దాం మనం అందరం కూడా. అయితే నా ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా, దేవుని ఉపదేశాన్ని మనం ఎప్పుడు కూడా త్రోసివేయకూడదు. అయితే మనం దేవుడు చేసిన మేలుని ఏది కూడా మరవకండి. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయంలో మొదటి వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆ వచనం ఏంటో ఒకసారి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము, దేనిని కూడా నేను మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ సంవత్సరాన్ని దేవుడు దయా కిరీటముగా నీకు నాకు ధరింపచేసి ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరంలో మనము ప్రార్థనాపూర్వకముగా నూతన సంవత్సరం అడుగు పెడదాము. మనము కృతజ్ఞతాపూర్వకముగా దేవుని పాదాల చెంత ప్రార్థన చేద్దాము. మనమందరము కూడా దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా ఈ సంవత్సరంలో మనం ఏదైతే చేయలేకపోయినామో, ఈ 2025లో ఏదైతే మిస్ అయిపోయినావో, ఈ 2025లో ఏదైతే నువ్వు కోల్పోయినావో తిరిగి 2026లో దేవుడు అవన్నీ నీకు చేర్చునుగాక, అవన్నీ నీకు దయచేయునుగాక. నువ్వు చేరవలసిన గమ్యాలు నువ్వు చేరలేకపోయినావో ఆ గమ్యాన్ని తిరిగి 2025లో నువ్వు చేరుదువుగాక. దేవుడిచ్చిన ఈ వాగ్దానమును చేతపట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ గమ్యాలను నిన్ను చేరుస్తాడు. ఆయన గొప్ప దేవుడు, మంచివాడు. అంతకంటే మంచివాడు ఈ లోకంలో లేడండి, అంతకంటే మంచి దేవుడి లోకంలో లేడండి. అలాగూ క్షమించువారు, అలాగూ ప్రేమించువారు ఈ లోకంలో మనకు దొరకరండి. సో ప్రియులారా, మనమందరము కూడా
దేవుని నామాన్ని మహిమపరిచి కృతజ్ఞతాపూర్వకముగా ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని నేను కోరుతున్నాను, ఆశిస్తూ ఉన్నాను. అలాగే నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. మనమందరం కూడా నూతన వాగ్దానాల కొరకు, నూతన సంవత్సరం కొరకు ఆసక్తితో, మనము భారముతో ప్రార్థన చేస్తూ, దేవా ఈ నూతన సంవత్సరంలో నా నూతన ఆత్మతో నన్ను నింపు, నాలో ఉన్న ప్రతి పనికిరాని తీగల్ని పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేసి తిరిగి నీతో నేను అంటుకట్టే భాగ్యం నాకు ఇవ్వు ప్రభువా అని మనమందరం కూడా ప్రార్థన చేసి ఆయన వాగ్దానములను చేత పట్టుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తూ కృతజ్ఞత అర్పణల చేత ఈ 2026లో మనం అడుగు పెడదామా? మనమందరం కూడా దేవునితో ఈ సంవత్సరంలో కలిసి నడుద్దామా? 2020లో నువ్వు నడవలేదేమో, ఆయన చేయి నువ్వు పట్టుకోలేదేమో, ఆయన సన్నిధిలో నిలబడలేదేమో, ఆయనతో నువ్వు మాట్లాడలేదేమో. ఈ 2026లో ఆయనతో మాట్లాడదాం, ఆయన చేయి పట్టుకుందాం, ఆయనతో కలిసి నడుద్దాం, ఆయనతో అంటు కట్టుబడి కృతజ్ఞతాపూర్వకముగా దేవుని సన్నిధిలో నువ్వు నేను ఉండాలని దేవుని ఆశ. అది ప్రతి ఒక్కరి సేవకుల ఆశ, నా ఆశ కూడా. నన్ను నా కుటుంబం కొరకు మీరు ప్రార్థించండి. మీ కుటుంబాల కోసం నేను ప్రార్థిస్తాను తప్పకుండా. వందనాలు. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకముగా కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఈ వాగ్దానాల కొరకు నూతన సంవత్సరం కొరకు సిద్ధపడాలని దేవుని నామమున నేను కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.